ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. మా నాన్నకు కడుపు నొప్పి, చెస్ట్ పెయిన్ వచ్చేసింది. తర్వాత స్కానింగ్ చేపియండి, తర్వాత తెలుస్తున్నారు. లివర్లో కొద్దిగా ఏదో సిటీ స్కానింగ్ తీపిచ్చేసి దాంట్లో క్యాన్సర్ ఉంది. ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తే బాగవుతుంది అన్నారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పేషెంట్ పేరు సంగాల అన్నయ్య, నర్సిడిపల్లె, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా నాన్నకు నైట్ కొద్దిగా కడుపు నొప్పి, చెస్ట్ పెయిన్ వచ్చేసింది. తర్వాత ఎక్కువ ఎక్కిలేని వాటర్ తాగిన తర్వాత కూడా ఎక్కిళ్ళు మానలేదు. డాక్టర్ సజెస్ట్ చేసిండు స్కానింగ్ చేపియండి, తర్వాత తెలుస్తున్నాడు. లివర్లో కొద్దిగా ఏదో గడ్డ మాదిరి ఉంది, మీరు తొందరగా వెళ్ళి దీన్ని ఆపరేషన్ చేపించుకుంటే బాగుంటుంది, క్యాన్సర్ అయి ఉండొచ్చు అని మాకు చెప్పిండు. తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నేను మిలిటరీ హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించాను. సిటీ స్కానింగ్ తీపిచ్చేసి దాంట్లో క్లియర్గా చెప్పేసింది, సార్ ఇది క్యాన్సర్ ఉంది, మీరు ఆ క్యాన్సర్ను ఒకవేళ ఆపరేషన్ చేయించుకోవాలంటే మీరు పూణే వెళ్ళి అక్కడ ఆర్మీ త్రూ చేయించుకోమన్నారు. మీరు లివర్ టు లివర్ ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చేసుకోండి, ఆ విధంగా చేసుకుంటే కూడా 50% మీకు ఒకవేళ అది అయి ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ ఆ విధంగా ఉండొచ్చు, అది చెప్పలేము. లేకపోతే మీరు 2-3 కీమోథెరపీ చేపియండి, తర్వాత దాన్ని బట్టి మేము మెడిసిన్ ఇస్తామన్నారు. ఇంతకుముందు మా బావ వాళ్ళ నాన్న కూడా అదే విధంగా క్యాన్సర్ ఉండేది, ఆయన బ్లడ్ క్యాన్సర్ ఉంటే ఆయన బయట ఈ విధంగా కీమో చేయించిన తర్వాత ఎక్కువ రోజులతో కొద్దిగా ప్రాబ్లం ఎక్కువయ్యి అతను చనిపోయాడు. మా బావ సజెషన్ చేసిండు, ఈ విధంగా ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నాయి, ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తే బాగవుతుంది అన్నాడు. మేము దగ్గర ఒక 3 months ముందు మేము ఒకసారి వచ్చి చూపించినాం మేడంకు. చూపిస్తే తర్వాత మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రికవర్ అవుతున్నాడు మామూలుగా. బయట డాక్టర్ అడిగాడు, మీరు మా మందు అవుతారా ఏదని అడిగితే మేము సార్ దగ్గర 3 సంవత్సరాలు ముందే బంద్ చేసినాం, కానీ అది ఏ విధంగా వచ్చిందో అర్థం కాలేదు మాకు కూడా. అచానక్ వచ్చేసింది, అది మాకు ఏది అర్థం కాలేదు దాని గురించి. ఈ పరంగా వ్యవసాయం చేసేటోడు సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉదయం మామూలుగా వెళ్ళేటోడు, టైం టు టైం మామూలుగా ఎప్పుడైనా లేట్ అయ్యేది, కానీ మా మిగతా టైం అయితే టైం టు టైం తింటాడు ఊర్లో. నేను మా తమ్ముడు ఇద్దరం ఆర్మీ డిఫెన్స్ లో ఉన్నాం. డిఫెన్స్ లో దగ్గర 3-4 years నుంచి కూడా మా డాడీ ఏమి వ్యవసాయం కూడా ఏం చేయడం లేదు. అంతకుముందు అంటే స్టార్టింగ్ మేము ఒక 10 సంవత్సరాల ముందు అయితే వ్యవసాయం చేసేవాడు, కానీ తర్వాత మేము 10 సంవత్సరాల తర్వాత మా డాడీ ఏమి వ్యవసాయం కానీ ఎక్కువ పని చేయడం కానీ అదేం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మా డాడీ కొద్దిగా మరీ వీక్నెస్ ఉన్నాడు. ఇక్కడ నుంచి మేము ఏం తినబెట్టాలి, ఏం చేయాలి అనేది దాన్ని బట్టి అన్నం కానీ మామూలుగా కొద్దిగా లైట్గా అన్నం తగ్గేయడము, తర్వాత ఆ లివర్ది మామూలుగా పీలియా ఎక్కువ ఉన్నది, అది 2.8 ఎంత ఉన్నది. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన 2 నెలల తర్వాత రీసెంట్గా నేను 20 days ముందు ఒకసారి బ్లడ్ రిపోర్ట్ చెక్ చేయించిన తర్వాత దాంట్లో 0.8 మా తక్కువ వచ్చేసి నార్మల్గా వచ్చేసింది. మిగతాయి కూడా ఎంతవరకు మేము అనుకున్నాం అంతకన్నా తక్కువనే ఉన్నాయి. ఒకటే బ్లడ్ తొడగా తక్కువ వచ్చింది. మేడం ఇప్పుడు సజెస్ట్ చేసింది ఒకసారి ఒక పప్పాయిలు తినేసి తర్వాత 40 days తర్వాత ఒకసారి మీరు చెకప్ చేపియండి అని.